ఇది నల్లతాచు నుంచి తీసిన యసం. ఒక్క చుక్కి ఎత్తే చాలు, ఒక్కరు మిగలరు. నందిని, ఏంటక్క? ప్రసాదం తీసుకురామ్మా. అలాగే అక్క. నాగలక్ష్మి పిల్లలకు ప్రసాదాలు పెడుతుంది. వీళ్ళంతా ప్రసాదం తిని చచ్చురుకుంటారు. దాంతో ఊరంతా ఏకమై వచ్చి నాగలక్ష్మిని పాయసం పులిహోర బ్రహ్మాండంగా ఉన్నాయి. అవును, పాయసం చాలా బాగుంది. కాలకూట విషయం అన్నాడా? ఒక్కడు చావలేదే. ఏమిటమ్మా మల్లిచండు అలా చూస్తున్నావు? శ్రీమతి గారికేమో అక్కడ వ్రతం, శ్రీవారికేమో ఇక్కడ ఉపవాసం. మధ్యలో మీ గొడవ ఏంటమ్మా? నమస్కారం. వల్లకాటి వార్తలు. ఈమె చచ్చింది, మనమంతా శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చామని ఆవిడ చెప్తోంది. ఇప్పుడు శ్రద్ధాంజలి ఏమిటి? దీన్ని చంపింది మనమైతే ఈ ఆలస్యం చేయకుండా ఇక్కడ పాతేసిపోదాం. మనం తెచ్చింది నాగలక్ష్మి కదా, సరసేనా వచ్చింది. అయ్యో లేపండి లేపండి. అవును, సరస్సు కూతులోంచి పైకొచ్చింది. మరి నాగలక్ష్మిది దీన్ని పాతేయడం కదండి, తగలబెట్టాలి. రండి తగలెడదాం. అగిపెట్టి ఇక్కడుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి, మనందరం కలిసి ఐకమత్యంగా తగలెడదాం. ఒక్క నిమిషం, చూసి తగలబెడితే అది దెయ్యమై మనతో పాటు మన ఇంటి దాకా వస్తుంది. అందుకని చూడకుండా తగలబెడదాం. అయ్యో ఇంత దరిద్రంగా మన సుందరం గారి గొంతులో ఉంది. సుందరం గొంతులో ఏంటి సుందరాన్ని? ఇక్కడ పడుకున్నాడేంటి? అయ్యో అయ్యో, వెళ్ళిపోయావా? ఇంకా వెళ్ళలేదు, ఇక వెళ్తాడు. నాగలక్ష్మి, నేను పెట్టను, నువ్వే పెట్టుకో. తీసుకో. దేవత, నాగదేవత, మమ్మల్ని ఆటాడిస్తావే.
నాగలక్ష్మి చేత వ్రతం కూడా చేయిస్తాడే ఏంటని గొడవ? నమస్కారం. ఇప్పుడే అందిన సర్ప సమాచారం. మేమంతా కలిసి నిన్ను చంపి నీకు తద్దినం పెట్టాలని ఆవిడంటుంది. ఏమైంది? ఏమి కనపట్లేదు, నాకేమి కనపట్లేదు. అంత చీకటిగా ఉంది. అన్నపూర్ణమ్మ గారు, ఈ రోజు నా శిష్యులు మీ ఇంటికొచ్చి నాదస్వరం ఊతారు. దానికి మీ కొడుకు ఉద్రేకపడి మీ కోడల్ని చేరుస్తాడు. అర్థమైందా? అలాగే స్వామి, ఆ ఉపకారం చేయండి. నాగలక్ష్మి ఈ రోజుతో బయటేమో వెచ్చని వెన్నెల ఆట, లోపలేమో విరహాగ్ని వేట. నేనిప్పుడేం చేయను? ఓం ఛ! నాగసుందరి ఆవాహయామి. నాగసుందరి ఆవాహయామి. నాగసుందరి ఆవాహయామి. నాగసుందరి ఆవాహయామి. నాగసుందరి ఆవాహయామి. నాగసుందరి, నీ భక్తురాలి వ్రతం పూర్తవుతుందని నువ్వు అనుకుంటున్నావా? శివశంకర్ బతుకుతాడని నువ్వు అనుకుంటున్నావా? వంశోద్ధారకుడు పుడతాడని నువ్వు అనుకుంటున్నావా? ఏ పరిస్థితిలోనూ అది జరగదో జరగనివ్వను. ఈ క్షణం నుంచి నువ్వు నా బందీవని తెలుసుకో. అది అసాధ్యం. ఆ?
నాతోనే సవాల్ చేస్తావా? ఆగండి, ఎవరు మీరు? ఇంత అర్ధరాత్రి మీకు ఇక్కడే పని? నేనే పిలిచానమ్మా. వీళ్ళు పావులు పట్టేవాళ్ళు. వీళ్ళ ఆ, ఎందుకత్తయ్యా? ఇవాళ సాయంత్రం మన బంగ్లాలోకి పెద్ద పావు వచ్చింది. అలాగా? ఊ, అది సామాన్యమైన పావు కాదు. 12 అడుగుల పొడుగు, ఇంత లావు. దాన్ని పట్టుకోవడం మాట్లా, అందుకే ఇంతమందిని పిలిపించాను. ఏమిటయ్యా చూస్తూ నించున్నారు? ఉందండి, పావును పట్టుకోండి. ఈసారి నాగుల చవితి ఏర్పాటు బ్రహ్మాండంగా చేయాలి. చూడు, ఎవరది? మన నందినమ్మ గారిలో లేరు? అవును రోయ్, మన చిన్నబాబు గారు కూడా వెనకాల వెళ్తున్నారు. ఇంత అర్ధరాత్రి? అయ్యో, చంద్రమ్మ గారు చచ్చిపోయారు. ఎంత ఘోరం జరిగిపోయినది? చిన్నబాబు గారు ఎంత పనిచేశారు? అవును కదా, ఏటో వద్దో ఏమో.